ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్ 3 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని, అంతా మంచిగా దేవునిలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. జర్నీ విత్ జీసస్ వీక్ 3 ఈ పరిచర్యను ప్రారంభించి దేవునిలో మనమంతా బలపడాలని దీన్ని స్టార్ట్ చేస్తుండగా మీరు కూడా నాతో కలిసి దేవుని ఆరాధించి దినదినము ప్రతి ఒక్క రోజు ఆయనతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకుని ఆయనతో దగ్గరగా నడవాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ వీక్ 3 ప్రేయర్ని మనం స్టార్ట్ చేసుకుందాం. మా దేవా, మా యేసయ్య, నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే వందనాలు అయ్యా. ఈ వీక్ 3 జర్నీ విత్ జీసస్ ఈ ప్రేయర్ని స్టార్ట్ చేస్తుండగా మీరు నాతో ఉండండి అయ్యా. నీ ఆత్మ తోడు నాకు ఉంచండి ప్రభువానైనా. నేను చేసే ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. నిన్ను ఆరాధించాలి, నిన్ను గణపరచాలని ప్రభా, నీకు దగ్గరగా జీవించాలని ఒక ఆశతో ప్రభువానైనా ఈ యొక్క పరిచర్యను ప్రారంభించి ఉండగా మమ్మల్ని ముందుకు నడిపించండి. జ్ఞానము లేనప్పుడు ప్రభువానైనా నీవు మాకు జ్ఞానము దయచేస్తున్నావు తండ్రి, నీకే వందనాలు. ఆరోగ్యం లేనప్పుడు మాకు ఆరోగ్యం దయచేస్తున్నందుకు నీకే వందనాలు అయ్యా. మాలో ఏమాత్రం ఏ మంచి నీతి లేనప్పటికీ నీ యొక్క విలువైన రక్తం ద్వారా మమ్మల్ని కొని రక్షించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభువానైనా నీ ప్రాణానికి, నీ యొక్క త్యాగానికి ప్రభువానైనా దానికి తగినట్టు మేము జీవించడానికి దినదినము ప్రభువానైనా మా యొక్క జీవితాలని కట్టుకోవడానికి నీకు దగ్గరగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువానైనా. ఆరాధన స్టార్ట్ చేస్తుండగా నాతో ఉండండి. నీ ఆత్మ తోడు నాకు ఉంచండి. మాట్లాడబోయే ప్రతి మాటలో, పాడే పాటలో, ప్రార్థనలో అంతమ వరకు మీరుండి నడిపించండి. ఈ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ముందుకు తీసుకెళ్ళి నడిపించమని నేజుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న పాట పాడుకుని ముందుకు వెళ్దాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. ఈ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచెగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. హోరుగాలులు వీచెగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత
చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నీ రక్షక, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం, వాక్యం ధ్యానించుకుందాం. మా ప్రభువైన యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ లోకంలో ప్రభువైనా మేము అనేకమైన స్ట్రగుల్స్ వెళ్ళుండొచ్చు, అనేకమైన శోధనలను ప్రభువైనా మేము ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ ప్రభువైనా అయ్యా, నీవు మాకుండగా ప్రభువైనా మా కళ్ళల్లో కన్నీరు ఇంకెందుకు ప్రభా. నీవు మాకు తోడుగా ఉండగా, ఆ ధైర్యం మాలో ఉండగా అయ్యా, ఈ లోకాన్ని మేము జయించగలమన్న శక్తిని మాకు ఇస్తున్నందుకు నీకే వందనాలయ్యా. ప్రభువైనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభువైనా అనేకమైన శ్రమలు గుండా వెళ్తుండొచ్చు, అనేకమైన బాధలు, అనేకమైన శోధనలు వారి హృదయాల్లో ప్రభువైనా కృంగదీస్తుండొచ్చు. కానీ ప్రభువైనా నీవు ఉన్నావన్న విశ్వాసము మాలో ఉంచండి. నువ్వు మాకు తోడున్నావు ప్రభువా, ధైర్యం మాలో ఉంచండి దేవా. అనుదినము అనుక్షణము ప్రభువైనా లోకాన్ని జయించి ప్రభువైనా నీకు దగ్గర అవ్వడానికి మా అందరికీ అవకాశము కలుగు చేయండి దేవా. ఇదిగో వాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడబోయేది నేను కాదు కానీ తండ్రి ప్రభువా, యొక్క ఆత్మ ద్వారా ప్రభువైనా మాకు సరిపడే వాక్యమును ప్రభువైనా నాతో ప్రభువైనా మాట్లాడండి. అన్నిట్లో మరే తోడైనండి దేవా. వినేవారికి ప్రభువైనా మంచి హృదయమును దయచేసి ప్రభువైనా ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో నైనా బదిలిపరుచుకుని ప్రభువైనా దానికి తగిన జీవితాన్ని జీవించగలిగే శక్తిని అందరికీ దయచేయండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. వాక్యం అంతట్లో మీరే ఉండి నడిపించమని నిజుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన వారం మనం దేవునికి దగ్గరైన జీవితం మనం ఎలా జీవించాలి, హౌ టు లివ్ క్లోజర్ టు గాడ్ అనే విషయంపై ధ్యానించుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్రాక్షవల్లి అయితే మనం త్రియగలము. ఎల్లప్పుడూ ఆయనతో కనెక్ట్ అయి ఉంటేనే, ఆయనతో దగ్గర సంబంధం మనం జీవించగలిగితేనే మన జీవితంలో మంచి ఫలమును చూడగలుగుతాం. ఈ వారం మనం ఏ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ జీసస్, నమ్మకమైన స్నేహితుడు మన యేసయ్య అనే విషయంపై ధ్యానించుకుందాం. మనలో చాలామంది కొన్నిసార్లు కొన్ని నిరాశలకు గురవుతూ ఉంటాం.
చాలా కాలం వరకు మనం అడిగిన విషయాలను, మనం ప్రార్థించిన విషయాలను మనం పొందుకోకపోవడం కొన్నిసార్లు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా విశ్వాసం చిన్నది, నా ప్రార్థన చిన్నది, ఎదుటివారితో పోల్చుకుంటే నేను నా విశ్వాసం చిన్నదేనేమో అని మనం చాలాసార్లు నిరాశకు గురవుతూ ఉంటాం. అయితే బైబిల్‌లో ఒక స్త్రీ కొరకు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్‌లో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనం వరకు నేను చదువుతాను. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పెను. ఇక్కడ రాయబడినట్లుగా ఆ స్త్రీ సుమారు 12 సంవత్సరాల వరకు ఆమె ఆ రక్తస్రావపు ఆ రోగముతో బాధపడుతూ వచ్చింది. ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించింది. ఆమెకున్నదంతా ఖర్చు పెట్టి ఆమె ఆ యొక్క రోగము నుండి స్వస్థత పొందడానికి ప్రయత్నించింది. కానీ తన జీవితంలో ఆ బాధను మాత్రం ఆమె స్వస్థత పొందలేకపోయింది. 12 సంవత్సరాలు ఆమె తనకున్నదంతా ఖర్చు పెట్టి అనేక వైద్యుల దగ్గర తిరిగినప్పటికీ ఆమె ఏ విధమైన స్వస్థత ఆమె పొందుకోలేకపోయింది. ఆ యొక్క కాలంలో, పాత నిబంధన కాలంలో స్త్రీలు ఆ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో, ఎవరైనా ఆ స్త్రీ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో ఉంటే వాళ్ళు అన్క్లీన్గా లెక్కింపబడిన వారండి. ఎందుకంటే వారు ఎవరిని టచ్ చేయడానికి ఉండదు, ఎక్కడ సమాజ మందిరంలో కూడుకోవడానికి ఉండదు, దేన్ని టచ్ చేయడానికైతే వారికి అవకాశం ఉండేది కాదు. ఒకవేళ దేన్నైనా టచ్ చేస్తే అది కూడా అన్క్లీన్గా లెక్కింపబడేదండి. అందుకనే ఆ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో ఉన్న కొంతకాలం మాత్రం వారు ఎవరిని టచ్ చేయకుండా, ఎవరితో కలవకుండా ఉండడం జరిగేది. ఆ తర్వాత ఆ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో రక్తస్రావం ఆగిపోయిన తర్వాత 7 రోజులు వరకు వారు ఇంట్లోనే ఉండి, ఆ తర్వాత వారు శుద్ధులగుటకు స్నానం చేసి, వారు తొడుక్కున్న బట్టలు కానీ వారు ముట్టుకున్న ప్రతిదీ శుభ్రం చేసి వారు శుద్ధులవ్వడం జరిగేది. అయితే ఇక్కడ రాయబడిన ఈ స్త్రీ 5 రోజులు 12 రోజులు కాదండి, 12 సంవత్సరాలు అదే బాధతో ఆమె బాధపడుతూ వచ్చింది. ఆమె ఎవరిని ముట్టుకోవడానికి ఉండదు, ఆమె ఎక్కడికి సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రార్థించడానికి ఉండదు, జనాలు ఉన్న చోట ఆమె తిరగడానికి ఉండదు. ఆ యొక్క విపరీతమైన ఆ యొక్క బాధతో ఆమె అనేక సంవత్సరములు, ఆల్మోస్ట్ 12 సంవత్సరములు అలానే ఆ యొక్క నరకయాతన అనుభవిస్తూ వస్తుంది. అయితే ఆమె అనేకమైన ప్రయత్నాలు అయితే చేసింది. వైద్యుల దగ్గరికి వెళ్ళడం, ఆమెకున్నదంతా ధనమంతా ఖర్చు పెట్టి ఆమె ఆ యొక్క స్వస్థత కొరకు ప్రయత్నించింది. కానీ ఏ విధమైన స్వస్థత అయితే ఆమె పొందుకోలేకపోయింది. అయితే యేసు ప్రభువు వారు అది మార్గము గుండా వెళుచున్నారని ఆమె విని ఆయనను తాకితే ఆయన కూడా ఆ శుద్ధత కోల్పోతారని చెప్పి ఆమెకున్న విశ్వాసం చూడండి ఎంత గొప్పదంటే, ఆయనకున్న ఆ వస్త్రపు చెంగునైనా సరే నేను తాకితే నేను స్వస్థత పొందుతానని ఆమె నమ్మింది. ఆమె విశ్వాసము పెద్దది కాకపోవచ్చు. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది సంవత్సరాలుగా, నెలలుగా ఏదో ఒక బాధ చేత హృదయంలో కృంగిపోతూ ఉండొచ్చు. ఎవ్వరూ తీర్చలేని బాధను మన హృదయంలో కలిగి ఉండొచ్చు. మనుషులకు చెప్పుకుంటే వారు నవ్వుతారేమో అని, మనుషులకు చెప్పుకుంటే వారు ఎగతాళి చేస్తారేమోనని మనలో మనం కృంగిపోవచ్చు. మీ యొక్క హృదయంలో రోగమైన, మన శరీరంలో రోగమైన ఎవరూ తీర్చలేకుండా మనలో మనం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆమెకు కలిగిన విశ్వాసము మనలో ఉన్న
మనము ఆ దేవుని నుండి గొప్ప విశ్వాసమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఆ రోజు ఆమె విశ్వాసం చాలా చిన్నదై ఉండొచ్చు కానీ ఆమె నమ్మింది. ఆయన వస్త్రపు చెంగునైనా సరే నేను తాకితే నేను స్వస్థత పొందుతానని నమ్మి ఆమె ఆ జన సమూహంలో దేవుణ్ణి తాకడానికి ప్రయత్నించి ఆమె వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే యేసు ప్రభువారు అంతమంది ఆ జనంలో అందరూ ఆయన ముట్టుకుంటూ వెళ్తున్న ఆ యొక్క ప్రభావము ఆయనలో ఉండి వెళ్ళడం ఆయన గమనించి అక్కడ ఆగి నన్ను తాకినది ఎవరు అని శిష్యులను అడుగుతున్నారు యేసు ప్రభువారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గలవానవై పొమ్ము. ఆమె విశ్వాసం చూసి ప్రభు ఎంతో ఆశ్చర్యపోయారండి. అక్కడ అంతమందిలో కూడా అంతమంది ప్రభువును ముట్టుకుంటూ వెళ్తున్న ఆ యొక్క చిన్న వస్త్రపు చెంగును తాకిన ఆమెను మాత్రం దేవుడు అక్కడ గుర్తించి ఆగిపోయి, నా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నా వస్త్రము కాదు కానీ నీ హృదయంలో ఉన్న విశ్వాసము మాత్రమే నిన్ను స్వస్థపరచగలిగిందని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆమెతో చెప్పారు. నీవు ఇక నుండి నీ రోగము నుండి విముక్తి పొందుకున్నావు, క్షేమముగా వెళ్ళము అని ఆమెకు చెప్పారండి. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుంచి బాధపడుతున్న ఒక బాధ నుండి కానీ, ఎవరికి చెప్పుకోలేని ఆ యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క బాధ నుండి కానీ మనం విముక్తి పొందలేకపోతున్నామేమో. మనం మనుషులపై ఎంతకాలం అని ఆశ పెట్టుకుంటాం, ఈ యొక్క లోకంలో ఉన్న వాటిపై ఎంతకాలం అని ఆశ పెట్టుకుంటాం. ఇదిగో కేవలం ఆ స్త్రీకున్న విశ్వాసము మనలో ఉంటే దేవుడు మన కొరకు కూడా ఆగి, నా కుమారుడా, నీకు స్వస్థత నేను ఇస్తాను, నీకు నూతన మనసు నేను ఇస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆ స్త్రీ చూపించిన విశ్వాసం మనలో కూడా కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా, ఇట్లాగా మీలో ఆవగించంతే అయిన విశ్వాసము కలిగి ఉంటే మీరు కొండలను కదిలించగల శక్తి మీకున్నదని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కదా. కనుక మనం కూడా మన జీవితాల్లో ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఉండొచ్చు, మనకున్న సర్వం కోల్పోయి ఉండొచ్చు. అయినప్పటికీ ఏ విధమైన ఫలితము, ఏ విధమైన స్వస్థత మన జీవితాల్లో చూడలేకపోతూ ఉండొచ్చు. కానీ కేవలం మనలో ఆవగించంతైన విశ్వాసం ఉంటే దేవుడు మన పట్ల ఎంతో గొప్ప అద్భుత కార్యం జరిగిస్తాడండి. కేవలం మనం ఆయన నమ్మాలి. ఈ లోకంలో మనుషులపై మనం ఆశలు పెట్టుకుంటే, ఈ లోకంలో ఉన్న వారిపై మనము ఏ విధమైన కోరికలు పెంచుకుంటే ఏమాత్రము మనకి ఉపయోగం ఉండదు. కానీ మన ప్రభువైన యేసుని గుర్తించి ఆయనపై విశ్వాసం ఉంచితే మనం ఆ స్త్రీకి కలిగిన గొప్ప కార్యమును మన జీవితాల్లో కూడా పొందుకోగలం. ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి. మన విశ్వాసం చిన్నదై ఉండొచ్చు, మన ప్రార్థన చిన్నదై ఉండొచ్చు, కానీ సరైన సమయంలో మనము మన గురి యేసు వైపు ఉంచితే ఆయన తప్పకుండా ఆ రోజు ఆ స్త్రీని చూచి ఆగి, నా కుమార్తె అని పిలిచినట్టుగా మనలను కూడా, నా కుమారుడా, ఈరోజు నేను నీకు స్వస్థతనిస్తాను, నీకు నూతన మనసుని ఇస్తాను అని వాగ్దానం ఇస్తాడండి. మనం చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క విశ్వాసము దేవునిపై కలిగి ఉండాలి. అటు రీతిగా మనం దేవుణ్ణి ప్రేమించగలగాలి. దేవుని అడుగుదాం ఈ క్షణం. దేవా, ఆ స్త్రీ 12 సంవత్సరాలు ప్రభువైన ఆ యొక్క రోగంతో బాధపడి కేవలం ఒక బలమైన విశ్వాసము నీ యందు కలిగి నీ యొక్క వస్త్రపు చెంగునైనా తాకితే స్వస్థత నేను పొందుకుంటానని నమ్మి ప్రభువైనా నిన్ను తాకి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని ఆ రోజు చూసిన తండ్రి. ప్రభు, అటువంటి విశ్వాసం మాలో కూడా ఉండేలాగును ప్రభా. ఇక మీదట ప్రభువైనా ఈ లోకంపై ప్రభా మేము ఆధారపడకుండా మా విశ్వాసము నీపై ఉంచుకుని ప్రభువైనా మేము జీవించడానికి మాకు సహాయము దయచేయండి. ప్రభువైనా మేము వెళ్తున్న ప్రతి ఒక్క శోధన నుండి ప్రభువైనా మాకు విడుదల కలిగించండి దేవా. అందరం దేవుని అడుగుదామా? ఈ క్షణము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితాల్లో అనేక స్ట్రగుల్స్ గుండా వెళ్తుండొచ్చు, అనేకమైన శ్రమల్లో మీరు నలిగిపోతూ ఉండొచ్చు. ఈ క్షణం దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుని అడుగుదామా? ఆ స్త్రీ ప్రతి ప్రయత్నము చేసిందండి. తనకున్నదంతా ఖర్చు పెట్టి స్వస్థత పొందడానికి ప్రయత్నించినప్పటికీ ఏ విధమైన కార్యం తన జీవితంలో జరగలేదు. కేవలం యేసయ్య వైపు
విశ్వాసం ఉంచితే ఆ యొక్క చెంగును తాకగా ఆమె స్వస్థతను చూసింది. అటువంటి విశ్వాసము మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలండి. ఈరోజే మనమంతా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండి జీవించాలని. నా నమ్మకం నీవే దేవా, నా ధైర్యము నీవేనయ్యా. నా నమ్మకం నీవే దేవా, నా ధైర్యము నీవేనయ్యా. స్పర్శతో స్వస్థత చేసితివి, జీవితములను మార్చితివి. స్పర్శతో స్వస్థత చేసితివి, జీవితములను మార్చితివి. నీవున్నవన్న తోడు నాలో నుండగా, ఏమున్న లేకున్నా భయపడను. నీవున్నవన్న తోడు నాలో ఉండగా, ఏమున్న లేకున్నా భయపడను. నా నమ్మకం నీవే దేవా, నా ధైర్యము నీవేనయ్యా. పన్నెండు ఏళ్ళు రక్తస్రావముతో అనుదినము బాధను పొందిన, జీవితమంతా నిరాశే మిగిలిన, సహాయమే కనుమరుగైన. 12 ఏళ్ళు రక్తస్రావముతో అనుదినము బాధను పొందిన, జీవితమంతా నిరాశ మిగిలిన, సహాయమే కనుమరుగైన. బలమైన విశ్వాసం తనలో ఉండెను, వస్త్రపు చెంగుతో స్వస్థతనుందెను. బలమైన విశ్వాసం తనలో ఉండెను, వస్త్రపు చెంగుతో స్వస్థత పొందెను. నీవున్నవన్న తోడు నాలో నుండగా, ఏమున్న లేకున్నా భయపడను. నీవున్నవన్న తోడు నాలో నుండగా, ఏమున్న లేకున్నా భయపడను. నా నమ్మకం నీవే దేవా, నా ధైర్యము నీవేనయ్యా. నా నమ్మకం నీవే దేవా, నా ధైర్యము నీవేనయ్యా. ప్రార్థించుకుందాం. మా యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రం తండ్రి. ప్రభువానైనా ఆ స్త్రీ ఎలా అయితే 12 సంవత్సరాలు ప్రభువానైనా ఆ యొక్క బాధతో అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, ఏ విధమైన స్వస్థత జరగనప్పటికీ, ప్రభువా నీవు మాత్రం స్వస్థత జరిగించగలవని విశ్వాసం ఉంచి
నీ యొక్క వస్త్రపు చెంగునైనా తాకితే నేను కార్యం చూడగలనని విశ్వాసం ఉంచి ఆమె ఆ రోజు ఆ గొప్ప విశ్వాసాన్ని ప్రభానైనా నిరూపించుకుందేవా. యేసయ్య ఆమె పట్ల జరిగించిన గొప్ప కార్యము ప్రభా, ఈరోజు ఈ వీడియో చూస్తున్నాం శోధనలు గుండా వెళ్తున్న వారితో మీరుండండి తండ్రి. వారి జీవితాల్లో ఒక మార్పును కలిగించనయ్యా. వారి జీవితాలని ప్రభానైనా నీ తట్టు తిప్పుకోండి తండ్రి. వారికి సహాయం దయచేయండి. ఈ యొక్క పరిచయ ద్వారా ప్రభానైనా అనేక మంది ఆశీర్వదింపబడడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ యొక్క ఆత్మశక్తిని, నీ యొక్క ఆత్మబలమును అందరితో ఉంచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, దినదినము ప్రభానైనా మా జీవితాల్లో ప్రభానైనా నీతో ప్రత్యేకమైన సంబంధాన్ని మేము కల్పించుకోవడానికి, ప్రత్యేకమైన ప్రభానైనా బంధం మేము కలిగినడానికి, మా యొక్క విశ్వాసము, మా గురి కేవలం నీ మీద మాత్రమే మేము ఉంచడానికి మాకు సహాయం దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభానైనా ఏ విధమైన శోధనలు గుండా వారు వెళ్తున్నారో, ఏ విధమైన బంధకాల్లో వారు చిక్కుకొని ఉన్నారు, ఎంతకాలం నుండో వారు ప్రభానైనా కొన్ని విషయాల నుండి నలిగిపోతున్నప్పటికీ ప్రభానైనా ఆ స్త్రీ చూసిన ఆ యొక్క గొప్ప కార్యము ప్రభానైనా మా అందరిలో ఉంచండి తండ్రి. మా అందరి పట్ల జరిగించండి యేసయ్య. నీ అందు విశ్వాసం ఉంచితే ప్రభానైనా ప్రయాసపడి భారం మోచిన సమస్త జన్మలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభానైనా భారం మోస్తున్న అనేక మంది ప్రభానైనా నైనా నీ యొద్దకు చేరి ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి నీ యొక్క సహాయం దయచేయండి, నీ యొక్క విశ్రాంతిని దయచేయండి. ఈ యొక్క పరిచయం ద్వారా ఇంకనూ మేమంతా బలపడడానికి మాకు అవకాశం కల్పించండి తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరుండండి. మీ తోడును, మీ నీడును మాకు దయచేసి అంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుని నీతో ప్రభానైనా నీ రాకడలో మీతో కలిసి మేము జీవించగలగడానికి అందరికీ అవకాశమును దయచేయండి. నీ తోడును, నీడును మాకు ఉంచండి. ఈ ప్రారంభం నుండి ప్రభానైనా అంతం వరకు నన్ను నడిపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పరిచయను ఇంకనూ ముందుకు బలపరిచి అనేక మందికి ఆశీర్వకరంగా నడిపించను అని నాతో మీరు ఉండి నన్ను బలపరిచి శక్తిని దయచేసి అనేక మందికి ప్రభానైనా సువార్త పంచడానికి ఒక పాత్రగా నన్ను వాడుకోనమని నన్ను నిలబెట్టి ప్రభానైనా నీ యొక్క పాటలు పాడుతూ ప్రభానైనా నీ వాక్యంలో ఉన్న విషయాలను ప్రభానైనా నాకు తెలిసిన విషయాలను ప్రభాజనులకు పంచుకుంటుండగా ప్రభానైనా నాలో ఏమన్నా తప్పిదములుంటే క్షమించండి తండ్రి. ప్రభానైనా దినదినం వాటిని సరి చేసుకోవడానికి అవకాశం నాకు కలిగి చేయండి. అంతం వరకు నాయన మాతో ఉండి మమ్మల్ని నడిపించి మంచి బలమును, శక్తిని దయచేయమని నేచురుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.